హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం. మనం మసాలా కోసం జీరా, ధనియా, మిరియాలు వేయించి పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మనం నానబెట్టుకోవాలి. అలాగే మనము కర్రీ కోసం టొమాటో ప్యూరీ, ఆనియన్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని పులుసుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, మెంతులు వేసుకోవాలి. సరిపడా కరివేపాకు, అలాగే ఆనియన్ పేస్ట్ వేసి యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసి కలుపుకున్నాక వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ప్యూరీ వేసి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడా కారం, అలాగే మనకి సరిపడా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నీళ్ళను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో అలా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలను వేసి యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. సో అలా బాగా మనకి మరిగి ఆయిల్ అనేది పైకి